నమస్కారం. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. సకల ప్రాణుల కన్నా మానవ జన్మ ఎంతో ఉత్తమోత్తమైనదని దాని అర్థం. కానీ యోగా మనకు చెబుతోంది సకల జీవరాశుల నుంచి కూడా అరుదైన లక్షణాలను పుణికిపుచ్చుకోవచ్చని. అందుకు యోగాసనాల్లో ఎన్నో మనకి ప్రకృతి అలాగే జంతువులకు సంబంధించిన ఆసనాలను కల్పిస్తాయి. అవేంటో ఆంధ్ర విశ్వవిద్యాలయం యోగా కాన్షియస్నెస్లో ఉన్న యోగా విద్యార్థులు ఉన్నారు. ఎంఏ అభ్యసిస్తున్న వాళ్ళు సిహెచ్ శిరీష, ఆమె నేషనల్ ఛాంపియన్గా కూడా చెప్పుకోవచ్చు. అలాగే యోగాసనాలు వేసేందుకు మనకు అప్పలనాయుడు కూడా రెడీగా ఉన్నాడు. ఒక్కసారి ఈ యోగాసనాల తాలూకా ప్రాధాన్యత ఏంటో, ప్రకృతితో అలాగే జీవరాశులతో ఈ యోగాసనాలు ఎలా ముడిపడి ఉన్నాయో ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. శిరీష్ గారు, ఇప్పుడు మన ప్రాచీన యోగా ప్రక్రియలో ఎన్నో ఆసనాలు జంతువులకు సంబంధించినవి ఉన్నాయి. అవును సార్. మనం వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు అన్నది దీని అర్థం అయి ఉండొచ్చు. అసలు ఈ యోగాసనాల డిజైనింగ్లోనే అది అంతర్లీనంగా ఉందనేది మనకు తెలుస్తుంది. అసలు ఏంటి గొప్పతనం దీనిలో? మీరు ఇప్పుడు చెప్పారు కదా, జంతువుల్లో ఎంతో కొంత నేర్చుకోవచ్చు కాదండి, జంతువుల నుంచే మనం నేర్చుకుంటాం చాలా వరకు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువుకి, ప్రతి కీటకానికి కూడా ప్రతి ఆసనం అనేది ప్రత్యేకంగా ఉంది. వాటి నుంచి మనం తీసుకొని దాని నుంచి బెనిఫిట్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది మన గురువులు డివైడ్ చేశారు. ఇందులో మనం కొన్ని ఆసనాలు చూడగలం. అవి ఏంటంటే, ఇప్పుడు మత్స్యాసనం ఉంది, ఫిష్ పోజ్. దీన్ని మనం నీటిలోనే చేయగలం, ఒక ఫిష్ లాగా. ఎందుకు? బ్రీతింగ్ హోల్డ్ చేస్తూ అంటే ప్రాణాయామ కూడా అందులోని ఇంక్లూడ్ అయి ఉంది. అలాగే కొన్ని ఆసనాసు గరుడాసన, ఈగల్ పోజ్ అండ్ ఉష్ట్రాసన, క్యామెల్ పోజ్, ఇలాగా చాలా ఆసనాసు మనం జంతువుల నుంచి, కీటకాల నుంచి, ఈ ప్రపంచంలోని అన్నిటి నుంచి కూడా మనం తీసుకోవచ్చు. వాటి ద్వారా మనం కొన్ని ఆసనాస్ అనేవి ఇప్పుడు కొన్ని వీక్షిద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఉష్ట్రాసన చూద్దాం. ఈ ఆసనం వల్ల బెనిఫిట్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, దీనివల్ల మనకు లాభం ఏంటి అనేది చూద్దాం. దిస్ ఈజ్ ఉష్ట్రాసన, క్యామెల్ పోజ్. This asana, it helps to improve digestive system and reduce stress and anxiety. This asana is ఈ ఆసనం చేయడం వల్ల అబ్డామిన్ కి చాలా, డైజెస్ట్ సిస్టమ్ కి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రెజర్ అనేది మన బ్యాక్ బెండ్ కి ప్రెజర్ అనేది అప్లై అవుతుంది. ఈ ట్రంక్ అనేది ఫార్వర్డ్ తీసుకురావాలి అండ్ హెడ్ అనేది బ్యాక్. ప్రెజర్ అనేది మనకి ఈ నడుము భాగంలో పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు అలాగే మెన్స్ట్రువల్ సైకిల్లో ఇలాంటి ఆసనాస్ అనేవి అడ్వాన్స్ చేయకూడదు. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ బ్యాక్ బెండింగ్ పోస్టర్ ఇస్ కాల్డ్ ఉష్ట్రాసన. రిలీజ్. ఈ ఆసనం చేయడం వల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా రెడ్యూస్ అవుతుంది అండ్ ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్ అండ్ రిలాక్స్డ్ బాడీ. ప్రశాంతంగా ఉండగలం. ఈ ఆసనంలో రిలీజ్ అయిన తర్వాత 2 నుంచి 3 దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ రిలాక్స్ అవుతాం. ఓకే, నెక్స్ట్ మత్స్యాసన. మత్స్యాసన ఇట్స్ హెల్ప్స్ టు బ్రీతింగ్ హోల్డ్ ప్రాసెస్. ఇలా వేసేటప్పుడు బ్రీతింగ్ అనేది హోల్డ్ చేయాలి. ఫింగర్స్తో థంబ్స్ని పట్టుకోవాలి. హెడ్ డౌన్ అండ్ అబ్డామిన్ అప్. ఈ ఆసనం స్పైనల్ కార్డు ఫ్లెక్సిబిలిటీ అవుతుంది. అలాగే ఎవరు చేయకూడదంటే స్పైనల్ సర్జరీస్ ఉన్నవాళ్ళు, అలాగే నీ సర్జరీస్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనాలు చేయకూడదు. మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆసనంలో నీటిలో ఉండి కూడా చేయొచ్చు. ఎందువల్ల అంటే ఫిష్ లాగా పైకి తేలుతూ ఉంటాం. బ్రీతింగ్ హోల్డ్ చేయడం ద్వారా పైకి తేలుతూ ఉంటాం అన్నమాట. ఓకే, రిలీజ్.
చూశారు కదా మన యోగా విద్యార్థులు చేసిన ఆసనాలను. ప్రతి జంతువుకి భగవంతుడు ఒక అరుదైన గుణాన్ని ఇస్తాడు. ఆ గుణాన్ని పుణికిపుచ్చుకునేది ఒక్క మానవుడే. అది యోగా ద్వారా సాధ్యం. నమస్కారం.